సందేహాలతో భయాలతో నిండిపోయి నా కుటుంబంలో నేనే అందరికంటే చిన్నవాణ్ణి, నా వల్ల ఏమవుతుంది అని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారా? బైబిల్లో గిద్యోను కూడా సరిగ్గా ఇలాగే అనుకున్నాడు. కానీ దేవుని దూత వచ్చి అతనితో ఏమన్నారో తెలుసా? పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో బలహీనులైన వారిని ఏర్పరచుకునే మన దేవుడు పిరికివాడైన గిద్యోనును పిలిచి కేవలం 300 మందితో ఇసుక రేణువులంత విస్తారమైన శత్రు సైన్యాన్ని ఓడించేలా చేశాడు. దేవుని బిడ్డ, ఈరోజు జూన్ 13 దైవ సందేశంలో బలహీనులను బలాఢ్యులుగా మార్చే దేవుని తోడు ఎలాంటిదో పూర్తి వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రభువునందు ప్రియమైన వారందరికీ వందనములు. ఈ రోజునగా జూన్ 13వ తేదీ వేకోమన్న ప్రత్యేక సందేశానికి స్వాగతం. ఈరోజు మనం ధ్యానించే దేవుని వాక్యం, దేవుడు నీకు తోడై ఉన్నాడు. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి ఇశ్రాయేలీయులను రక్షింపుము. అతడు, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనస్సే గోత్రములో ఎన్నికలేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 12 నుంచి 15వ వచనం వరకు. దేవుడు తన గొప్ప పని నిమిత్తమై గిద్యోనుని ఎన్నుకుని దాని కొరకు అతనిని ప్రత్యేకపరచుటను మనం ఇచ్చట చూచుచున్నాము. పైన చెప్పబడిన 15వ వాక్యము గిద్యోను ఎంత అనర్హుడుగాను బలహీనుడుగాను కనిపించుచున్నాడో చూపుచున్నది. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అనున్నది ఎంత వాస్తవమై ఉన్నది. 1 కొరింథీ 1వ అధ్యాయం 27 నుంచి 29 వరకు. పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని యెహోవా దూత అతనితో చెప్పుచున్నాడు. పరాక్రమము గల బలాఢ్యుడా అని ఆయన అతనిని పిలుచుట వింతగా కనిపించుచున్నది. ఎందుకనగా పరాక్రమము గలవాడిని కానీ లేక గొప్పవాడని కానీ పిలువబడుటకు ఆ గుణగణములు అతనిలో మనమేమియో చూడలేము. అంతేకాక, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను? మా పితరులు మాకు వివరించిన అద్భుత కార్యములన్నీ ఏమాయెను అని అతడడిగిన ప్రశ్నలే అతడు నిరాశతో నిండియున్నాడని రుజువుపరచుచున్నది. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 13వ వచనం. అయినప్పటికీ దేవుడు అతనిలోను మరియు అతని ద్వారాను క్రియ చేయుటకై గిద్యోను యొక్క నిరాశాపూరితమైన ఆ స్థితి ఒక ఆటంకముగా కనిపించలేదు. సర్వశక్తిగల దేవుని కృప గిద్యోనును దైవ సేవకునిగా ఎన్నుకొనుట మాత్రమే కాక ఇశ్రాయేలు జనులకు నాయకుడుగా ఉండుటకు కూడా ఏర్పరచుకొనెను. పిరికివాడును, సంశయించువాడును, నిరాశ చెందినవాడునునైనా ఈ మనుష్యుని ద్వారా దేవుడు ఆ కాలమందు అంత మహా గొప్ప అద్భుతమును జరిగించిరి. సముద్రపు ఇసుక రేణువులంత విస్తార సైన్యము గల మిద్యానీయులను 300 మంది జనులతో గిద్యోను అనగద్రొక్కెను. ప్రియ చదువురి, బహుశా నీవొక గిద్యోనుగా ఉండవచ్చును. నీవు సందేహములతోనూ వ్యాకులములతోనూ నిండి ఉండవచ్చును. అయినను గిద్యోనుని ఏర్పరచుకొనిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. నిన్ను గురించి నీవు నిరాశ చెందకుండా జాగ్రత్త పడము. నీ యొక్క నమ్మకము నీపైన కాదు గాని దేవుని పైననే ఉంచవలనని ఆజ్ఞాపింపబడి ఉన్నావు అని అగస్టిన్ చెప్పిరి. దేవుడు గొప్ప కార్యములు నీ కొరకు ఉద్దేశించి ఉన్నాడు. ఆయన నీ ద్వారా గొప్ప కార్యములను చేయబోచున్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు గనక నిజముగా నీవు పరాక్రమము గల బలాఢ్యుడవు. బలము తెచ్చుకొని వెళ్ళుము. ఈ బలము ఏమై ఉన్నది? దేవుడు నీతో నుండుట, మహిమగల దేవుడు నీకు తోడై ఉండుట,
మరియు జయమునిచ్చు దేవుడు నీకు తోడయుండుటయే ఆ బలము. కాబట్టి ప్రియదేవుని బిడ్డ, భక్తుడైన అగస్టిన్ చెప్పినట్లు నిన్ను గురించి నీవు నిరాశ చెందకుండా జాగ్రత్త పడుము. నీ నమ్మకము నీపైన కాదు కానీ దేవుని పైననే ఉంచాలి. గిద్యోనులో ఎలాంటి అర్హత లేకపోయినా దేవుని తోడు అతనికి మహాబలాన్ని ఇచ్చింది. ఈరోజు నీవు కూడా సందేహాలతో వ్యాకులతలతో ఉండవచ్చు, కానీ నిన్ను ఏర్పరచుకున్న దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆ జయమిచ్చే దేవుడే నీకు అసలైన బలం. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 14లో చెప్పినట్లు బలము తెచ్చుకొని వెళ్ళుము, దేవుడు నీ ద్వారా గొప్ప కార్యములు చేయబోచున్నాడు. ఈ కొద్ది మాటలను ప్రభువు దీవించునుగాక. ఆమెన్. ఈ సందేశం మీ హృదయానికి ధైర్యాన్ని ఇస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. రోజువారీ దైవ సందేశాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్. రేపటి వేకుమన్న సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.